రైస్. మీరెప్పుడైనా ఇలా చేశారా? పలాసరుకులు కొద్దిగా వేసుకొని పచ్చి బిర్యానీ ఆకండది మా కుండీలో పెంచుకుంటున్నాం మేమది. చాలా బావుంటది ఫ్రెండ్స్ అది పచ్చి బిర్యానాకు. బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తదండి. బాస్మతి రైస్ స్మెల్ వస్తది అది వేయగానే. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత క్యాబేజీ అండి. క్యాబేజీ ఏసుకొని చాలా బావుంటది. క్యాబేజీ ఏసుకున్నానండి. హెల్త్‌కి కూడా మంచిది. టమాటా వేసేసాను. బంగాళదుంప ముక్కలేసుకున్నాను. టమాటా, బంగాళదుంప ముక్కలేసుకున్నానండి. తర్వాత అలా చేశాను ఫ్రెండ్స్. చాలా హెల్తీగా ఉంటది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. నేను ఫుడ్ కలర్ అయితే వేయనండి. ఫుడ్ కలర్ కోసం కొద్దిగా పసుపు, కారం వేస్తానండి దేంట్లో అయినా సరే. మసాలా అయితే నేను ఇంట్లో ఆడుకున్నదే ఏసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారండి. నేనైతే ఈరోజు ఇదే చేశాను. 3 ఎగ్స్ పగలగొట్టుకున్నానండి. అలా కలిపేసుకున్నాను. మాకిద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లలకి సరిపడా నేను చేసుకున్నానండి. అలాగే లాస్ట్‌లో నేను గరం మసాలా ప్యాకెట్ ఉంటే టేస్ట్ కోసం కొంచెం వేసానండి. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటదండి. వేడి వేడి రైస్ వేసేసుకొని, కలిపేసుకొని పిల్లలకి అలా బాక్స్‌లో పెట్టేసుకుంటే వాళ్ళు మొత్తం ఇంటికొచ్చేసరికి బాక్స్ ఖాళీ అయిపోద్దండి. అంత టేస్టీగా ఉంటది. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ అవి వేసుకున్నాం కదండీ. టేస్టీ హెల్త్‌కి హెల్త్. ఓకేనండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బయట ఫ్రైడ్ రైస్ అంటారు గానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అవి తినకూడదండి. సాసులు అవి వేస్తున్నారు. రకరకాలు వేస్తున్నారు కలర్ కోసం, టేస్ట్ కోసం. అవి తినకూడదండి. క్యాన్సర్‌లు వస్తున్నాయంట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.